హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమా సుబ్రహ్మణ్యం వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం క్రిస్మస్కి చాక్లెట్ కేక్ రెడీ చేసుకునేద్దామా. ఓరియో బిస్కెట్స్తో చాక్లెట్ కేక్ చేస్తున్నాను. ఫస్ట్ నేను 5 ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. పెద్ద కేక్ కావాలంటే ఒక 10 తెచ్చుకుంటే సరిపోతుంది. మేము స్మాల్ కేక్ అంటే ఒక మీడియం కేక్ రెడీ చేస్తున్నాము. ఫస్ట్ అయితే వీటిలో ఉండే క్రీమ్ అంతా తీసేసి వేరే బౌల్లో తీసుకుంటున్నాము. ఎందుకంటే చాక్లెట్ సిరప్ రెడీ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. మనం వేరే ఇంకేం చాక్లెట్ తెచ్చి యూస్ చేయాల్సిన పని లేదు, ఇదే సరిపోతుంది మనకి. ఫస్ట్ అయితే మనం సపరేట్ చేసుకునేద్దాము అన్ని బిస్కెట్స్ నుంచి. 5 ప్యాకెట్స్ కాబట్టి మనకి బాగానే వస్తుంది మీడియంలోనే. నేనైతే ఈ బౌల్ తీసుకున్నానండి వెడల్పుగా. మామూలుగా అయితే ఇంకొక బౌల్లో కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మేము ఒకేసారి ఒకే బౌల్లోనే ఇట్లా మెల్ట్ చేసి పెట్టేస్తున్నాం కాబట్టి ఫస్టే మనము ఒక వెడల్పాటి బౌల్ది తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకోవాలి. అన్నీ ఇప్పుడు తీసుకునేద్దాము. అన్ని బిస్కెట్స్ ఇట్లా సపరేట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. దీనికి మిక్సీ ఏమి అవసరం లేదు, ఎందుకంటే వేడి వేడి పాలు పోసామంటే ఒకే 5 నిమిషాలు కదా 2 మినిట్స్లో మెల్ట్ అయిపోతుంది బిస్కెట్స్ అంతా. పక్కన ఇంకా క్రీమ్ తీసి పెట్టాం కదా, అది కానీ కొంచెం వేడి వేడి పాలు వేసుకొని మెల్ట్ చేసేయడమే. ఫస్ట్ ఇలా అన్నిటినీ స్మాష్ చేసుకోవాలి. అంటే ఇట్లా ముక్కలు ముక్కలుగా ఇంచి పెట్టుకుందాము. ఇలా ఉన్నా కూడా పర్వాలేదు, వేడి పాలు పోసినప్పుడు మెల్ట్ అయిపోతాయి. కాకపోతే ఇట్లా చిన్న చిన్న పీసెస్ అయితే కొంచెం తొందరగా అవుతుందని చెప్పి చిన్న పీసెస్గా చేసుకున్నాము. ఇప్పుడు వచ్చి పాలు బాగా మరగనిచ్చాము. పాలని వాటినైతే డైరెక్ట్గా ఇంకా ఫిల్టర్ చేసుకొని వేసుకోవడమే. ఫిల్టర్ ఎందుకు చేస్తున్నామంటే దీంట్లో పైన మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ ఏం రాకుండా ఫిల్టర్ చేసి. చూడండి పొగలు వస్తుంది, అట్టే పొగలుగా అట్లే పోయాలి. అప్పుడే మనకి బిస్కెట్స్ అనేటివి 5 మినిట్స్లో మెల్ట్ అయిపోతాయి. సింపుల్ ట్రిక్ కదా. నార్మల్గా మిక్సీలో వేసి ఏదో గ్రైండ్ చేసి వేస్తాము. అట్లా కాకుండా ఇట్లా చూడండి, ఒకసారి చూడండి, అప్పుడే మెల్ట్ అయిపోయింది. జస్ట్ అట్లా వేడి పాలు పోసి అట్లా ఒక్కసారి అట్లా అన్నామంటే మెల్ట్ అయిపోయింది. క్రీమ్లో కూడా కొంచెం వేడి పాలు పోసుకోవాలి. దీన్ని బాగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఎక్కడ ఇట్లా బాగా కరిగిపోయేలా చూసుకోవాలన్నమాట. ఇలా మెల్ట్ చేయాలి. ఓరియో బిస్కెట్ కాబట్టి ఎవరైనా చాక్లెట్ కేక్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. బాగుంది అసలు. ఒక 5 బిస్కెట్ ప్యాకెట్స్తోనే మనకి ఇంత పెద్ద కేక్ అయిందనమాట. కేక్ రెడీ అయింది. ఇదంతా బాగా మెల్ట్ అయిపోయింది కదా, ఏమీ ఉండలు లేకుండా. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నాము. నార్మల్గా అయితే ఈనో కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఇది కలుపుకునేసి తర్వాత ఒక ఎగ్ వేసుకుంటున్నాము. ఇది ఎగ్లెస్ కేక్ కాదు. ఎగ్లెస్ అయితే అలానే ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాం కదా, అట్లనే పెట్టేస్తే కానీ అయిపోతుంది. మేము ఎగ్ యాడ్ చేస్తున్నాము. ఇంకా లోపల ఎల్లోది తీసేస్తున్నాము, ఓన్లీ వైట్ మాత్రమే వేసుకుంటున్నాం అన్నమాట. వైట్ వేసుకుంటేనే మనకి బాగా ఇట్లా పొంగుతుంది. జస్ట్ ఒక ఎగ్ వేసుకుంటున్నాం ఈ క్వాంటిటీకి. ఎల్లో బయట పడకుండా ఓన్లీ వైట్ వచ్చేలాగానే తీస్తున్నాం అన్నమాట. నార్మల్గా అయితే 2-3 ఎగ్స్ అయితే
వేరే సపరేట్గా తీసి వేసుకోవచ్చు. ఒకటే కాబట్టి ప్రయోగం చేస్తున్నాం. అది వస్తుందా రాదా అని చెప్పి. ఆల్మోస్ట్ వచ్చేసింది. ఎల్లో వేసుకోకూడదండి, టేస్ట్ బాగుండదు, అసలు పొంగదు. వైట్ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఇట్లా పొంగుతుంది కేక్ అనేది. మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా మెల్ట్ చేయాలి. ఎల్లో కాదు, వైట్ ఉంటుంది కదా, ఆ వైట్ అనేది బాగా మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యేంత వరకు ఇలా బాగా సాఫ్ట్గా తిప్పుకోవాలన్నమాట. మొత్తం ఈ పేస్ట్కంతా అది మెల్ట్ అయిపోవాలి మొత్తం ఎగ్. అలాగా ఇట్లా బీట్ చేసుకోవాలి సాఫ్ట్గా. మేమైతే దీంట్లోనే పెట్టేస్తున్నాం కాబట్టి బౌల్లో మేము దీంట్లోనే చేసుకునేస్తున్నాం. లేదా వేరే సపరేట్ బౌల్లో కూడా ఇప్పుడు ఇట్లా మెల్ట్ చేసిన తర్వాత ఒక వెడల్పాటి బౌల్లో కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా నీట్గా క్లీన్ చేసుకునేసి తీసుకొని వెళ్ళిపోయి పెట్టేద్దాము. దీనిపైన డెకరేషన్ ఏంటంటే చాక్లెట్ షార్ట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి, వాటిని వేసుకుంటున్నారు. ఇదైతే అంత టేస్ట్ ఏం తేలేదు. కేక్ కన్నా ఇది టేస్ట్ ఏమి ఎక్కువ లేదు. జస్ట్ అట్లా ఇంకా ఈ డెకరేషన్కి అయితే బాగా యూజ్ అయ్యింది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి, వాటర్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఈ మనం మెల్ట్ చేసుకున్న బౌల్ని పెట్టేసి ఒక క్యాప్ పెట్టేయడమే. ఇలానే ఒక 20 minutes సిమ్లో పెట్టేసామంటే మనకి కేక్ రెడీ అయిపోతుంది. ఇది సిరప్ అండి. ఇందాక మనం సపరేట్ చేసుకున్నాం కదా క్రీమ్, ఆ క్రీమ్ సిరప్ రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాము. కేక్ రెడీ అయ్యే లోపల ఇది రెడీ చేసుకున్నాం అన్నమాట. దీంట్లో కానీ వేడి మిల్క్ వేసామంటే ఇలాగ అయిపోతుంది, కరిగిపోతుంది. చూడండి కేక్ అనేది ఎంత బాగా రెడీ అయిందో. అసలు అది పొంగి ఎట్లా వచ్చిండదో చూడండి. పైన మనకి ఇట్లా వచ్చిండదు చూడండి, పగిలినట్టు. అది పొంగింది కేక్. ఎంత బాగా పొంగి ఇట్లా వచ్చిందో చూడండి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని వేడివేడిగా ఉంది కాబట్టి ఇలా వేసుకోవాలంటే రాదు, కొంచెం ఆరనివ్వాలి. కానీ మా ఆతృత అది ఆరేదాకా మాకు ఆత్రం అనమాట. ఫస్ట్ తినేయాలని చెప్పి ఇది వచ్చి ప్లేట్కి డెకరేషన్ చేస్తున్నాను. ఎంత బాగుందో కదా, ఊరికి అట్లా వేసినా కానీ. మొత్తానికి సూపర్గా వచ్చింది కేక్ అనేది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంట్లో చేసుకుంటే అదొక తృప్తి. ఎంత బాగుందో అసలు. దీనిపైన మేము ఇంకా చాక్లెట్ సిరప్ మొత్తం వేసేస్తున్నాము. అసలు మాడలేదండి. నేను అనుకున్నాను మాడిపోతుందేమో అనుకున్నాను. ఒక్క రవ్వ కానీ మాడలేదు. కేక్ మాత్రం పర్ఫెక్ట్గా ఒకే ఒక 3 ఇంగ్రీడియంట్సే మనం యూస్ చేసింది. పాలు, కొంచెం బేకింగ్ సోడా, ఎగ్. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్ కేక్ వచ్చింది. మేము మొత్తం సిరప్ అంతా లోపల కూడా అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పి చుట్టూ ఇట్లా తీస్తున్నాం అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉండే. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే తినాలనిపించినప్పుడు ఇలా చేసుకున్నారంటే వెంటనే తినేయచ్చు. ఓరియో బిస్కెట్స్ 10 రూపీస్, ఒక 50 రూపీస్ అంతే. 50-60 రూపీస్లో మనకి ½ కిలో కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్టింగ్ టైం. ఆ సిరప్ లేకపోయింటే ఈ కేక్కి టేస్టే లేదు. ఆ సిరప్ వల్ల కేక్ టేస్ట్ మారిపోయింది. అంత బాగునింది. ఒకే 5 minutesలో అందరు తినేసి ప్లేట్ ఖాళీ అయిపోయింది. అట్లా అదనమాట సంగతి.
ఎంత బాగుందో అసలు మాటల్లో చెప్పలేము. ఈ క్రిస్మస్కి మేమైతే చాక్లెట్ కేక్ రెడీ చేసుకున్నాము. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈరోజుకి ఈ వీడియోనే మరో మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను. అంతవరకు బాయ్ అండి.